హాయ్ హలో గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు నేను మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే 10th క్లాస్ రిజల్ట్ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే మరి సగానికంటే మనం గమనించినప్పుడు 550 అండ్ అబోవ్ చూసినప్పుడు కనీసం 6.5 ల్యాక్స్లో 2 ల్యాక్స్ దాకా వచ్చింటాయి. అంటే అంత పేపర్ యొక్క సెట్టింగ్ అనేది అంత స్టాండర్డ్గా పిల్లలు ఈజీగా రాయగలిగినట్టుగా ఉందన్నమాట. మరి నా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్కి అంతకుముందు యాక్చువల్గా అయితే అంతకుముందు టెక్స్ట్ బుక్స్లో ఒక సబ్జెక్ట్కి వచ్చేలేకి సపోజ్ ఫిజికల్ సైన్స్ తీసుకున్నాం అనుకో 14 లెసన్ ఉండేవి. అలానే మిగిలిన సబ్జెక్ట్ కూడా అట్టే ఉండేవి. కానీ ఎప్పుడైతే ఈ మన 2019 మన 24 సంవత్సరంలో ఈ సిలబస్ మార్చి సిబిఎస్ఈ మోడల్ వస్తున్నప్పుడు అప్పుడు ఏమైందంటే ఈ మొత్తం సిలబస్ తగ్గించడం జరిగింది. కానీ టెక్స్ట్ బుక్స్ అయితేనేమో ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్స్ ఉంది. కానీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏమో స్టేట్ ప్యాటర్న్ అవ్వడం వల్ల పిల్లలు ఈజీగా మార్కులు గెయిన్ చేయగలిగారు. కాబట్టి ఎడ్యుకేషన్ అఫీషియల్స్కి నా అనుభవం ఏంటంటే ఇప్పుడు మనం ఈ ఎగ్జామినేషన్ విధానం సిబిఎస్ఈ ప్యాటర్న్ పెట్టడమా లేకపోతే మామూలుగా అంతకుముందు స్టేట్ ప్యాటర్న్ పెట్టడమా. స్టేట్ ప్యాటర్న్ పెట్టేదైతే టెక్స్ట్ బుక్స్ మారాలి. సిబిఎస్ఈ ప్యాటర్న్ పెట్టేదైతే ఇప్పుడున్న టెక్స్ట్ బుక్స్ సరిపోతాయి. ఈ సిబిఎస్ఈ ప్యాటర్న్ పెడితే కూడా పిల్లలకి ఏం పెద్దగా అంటే ఏంటంటే హయ్యెస్ట్ మార్క్స్ తెచ్చుకోవడంలో ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. అలానే ఈజీ పాస్ అవటం మటుకి 20 మార్కులు మనకి ఇంటర్నల్ మార్కులు ఉంటాయి. రిమైనింగ్ 15 మార్క్స్ తెచ్చుకుంటే పాస్ అయిపోతారు. కాబట్టి నా విన్నపం ఏంటంటే ఈ పిల్లలకి ఇంత ఈజీగా మనం 10th క్లాస్ అందరిని పాస్ చేసి మళ్ళీ వాళ్ళు ఏదో పెద్ద ఇది కాకుండా కొంచెం పిల్లలకు కొంచెం మన స్టామినా పెంచడం కోసం సిలబస్ మార్చేసి ఈ సిలబస్ స్టేట్ సిలబస్ నుంచి సిబిఎస్ సిలబస్కి మారిస్తే పిల్లలకు కూడా ఇంకా కాంపిటేటివ్ మోడ్లో పిల్లలు బాగా ప్రిపేర్ అవ్వడానికి అలానే పై స్థాయిలో నీట్ కానీ ఐఐటి కొట్టడానికి కానీ ఈజీగా ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఈ విధానాన్ని సమీక్షించి ఈ స్టేట్ ఎగ్జామినేషన్ విధానం సమీక్షించి సిబిఎస్ఈ విధానం పెట్టాలని నేను కోరుకుంటున్నాను. లేకపోతే ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళకి ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కళ్ళకి 598 600 500 550 అబవ్ వచ్చినాయంటే అసలు ఇంచుమించు 2 ల్యాక్స్ 2.5 ల్యాక్స్ మందికి వస్తున్నాయంటే ఇంకా ఎగ్జామ్ పెట్టి కూడా ఉపయోగం ఉంది. కాబట్టి మనం ఓల్డెన్ డేస్ గమనించినప్పుడైతే ఫస్ట్ క్లాస్ అంటేనే చాలా గగనంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు 600 అంటే అసలు కనీసం 10 మార్క్స్ మనం ఎగ్జామినేషన్ మన మెథడాలజీ ప్రకారం చదువుకున్నప్పుడు మెథడాలజీలో కానీ ఎలా ఉంటుంది సైకాలజీ కానీ చదివినప్పుడు కనీసం 10% హార్డ్గా ఉండాలి పేపరు. కానీ అలా సెట్టింగ్ లేకుండా ఈజీగా రావటం వల్ల అందరికీ ఈజీగా వచ్చేసింది. మార్కులు విలువ లేకుండా పోయింది. కాబట్టి ఎగ్జామ్ విధానంలో సమీక్ష చేసి సిబిఎస్ఈ విధానం తీసుకురావాలని, అదర్వైజ్ సిబిఎస్ విధానం తీసుకురాకపోతే అంతకుముందు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ సిలబస్ పెంచేసి మళ్ళీ మామూలుగా స్టేట్ సిలబస్ పెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండి.